వందనాలండి అమ్మ, వందనాలు చెప్పండి అమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అసలు ఈ గృహాన్ని చూస్తూ ఉంటుంటే మనదే సొంత గృహంలాగా అనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన ప్రియులు ఈ గృహంలో అడిగెట్టారో వెంటనే అర్షిని గారు మరి దేవుని యొక్క ప్రేరేపణ చేత ఒక మాట పలికిన మాట ఏంటంటే, పాస్టర్ గారు దేవుడు మాకు ఇటువంటి ఇల్లు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఆమె గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనకంటూ ఒక సొంత గృహం ఉందనుకోండి, ఎవరిని అడగక్కర్లా ప్రార్థన పెట్టుకోవడానికి, ప్రభుని ఆరాధించడానికి. దేవునికి స్తోత్రం. ఇంతకాలం రాజుగారి ఎంతైతే శ్రమ అనిపించారో గత 3 సంవత్సరాలుగా ఏ సాంటి గారు అదే శ్రమ అనిపిస్తున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రార్థన గుడికలు జరుపుకోవడానికైనా, క్రిస్మస్ గుడికలు జరుపుకోవడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. అద్దె చూస్తేనేమో ఎక్కువ రేటు, ఎక్కువ రేటు, కానీ నివసించేది మాత్రం ఇద్దరే. ఎంతమంది? ఇద్దరే. దేవునికి స్తోత్రం. కానీ ఏది ఏమైనా ఇటువంటి గృహమును రాజుగారికి వారి కుటుంబానికి ప్రభు అతి త్వరలో ఇచ్చును గాక. చెప్పండి హల్లెలూయా. విశ్వాసంతో పలకండి ఆమేన్, ఆమేన్. రండి దేవుని యొక్క వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచన భాగం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచన భాగం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉండగను, ఇప్పుడది నా మనసులకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. కావున యెహోవా వాక్కు ఏదనగా, దేవుని మాట ఏదనగా, దేవుడు సెలవిచ్చేది ఏదనగా ఏమిటని అడిగితే, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ మాట అందరూ కలిసి నాతో పాటు చెప్పండి. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎవరైతే ప్రభుని గనపరుస్తారో ప్రభు వారిని గనపరుస్తాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో మనం గనపరచాల్సింది, విలువివ్వాల్సింది, ఒకవేళ ఎవరికైనా ఆ అధికారం ఇవ్వాలంటే అది నా దేవాతి దేవునికి తప్ప ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున మన వెనకాల పొగిడేవారు చాలామంది ఉంటారు. దాని అర్థం ఏంటంటే భజన చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అయ్యా శివ గారు, మన చుట్టూ ఎవరుంటారు? భజన చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. భజన కొట్టేసి నువ్వు ఎంత మంచోడురా, ఎంత గొప్పోడురా, అసలు నీ వందనాడు సార్, రండి సార్, నీ ఇలాంటి వాడు లేడురా, అసలు నువ్వంటే ఎంత గొప్పో తెలుసా, అసలు నువ్వు అక్కడుంటే చాలు మాకు అని చెప్పి మా వెనకాల భజన చేస్తారు. ఈ భజనకి ఎప్పుడు పడిపోకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దీనికి ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఒక రోజున కాలేజీలో చదువుతుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా స్టేటస్లు పెడతా ఉన్నారు. అందరూ స్టేటస్లు పెట్టారు, నేను కూడా ఒక స్టేటస్ పెట్టా. ఏమని తెలుసా? రే, నీ చుట్టూ చేసి భజన చేసే వాళ్ళందరూ కూడా ఒకరోజు నిన్ను ముంచేస్తారు ఇలాగే అని చెప్పి ఒక ఫోటో పెట్టా. ఆ ఫోటో ఏంటంటే 9 రోజులు చేస్తారని. ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత అంతా ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత ఏం చేస్తారు అంటే అర్థం ఏంటంటే, నిన్ను నన్ను కూడా ఆ రీతిగా భజన చేసేవాళ్ళు ఉంటారు, ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నిన్ను ముంచేస్తారు. మంత్రా ఈ మాట చెప్పగానే నా స్నేహితురాలు మొన్న రీసెంట్గా పెళ్ళయింది. ఆ అమ్మాయి చూసి, ప్రవీణు నువ్వేదని చెప్పుకోవాలనుకుంటే మీ గురించి చెప్పుకో, మా గురించి చెప్తావేంటి? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దాని కింద ఒక కామెంట్ పెట్టాను, అమ్మా నేను ఎవరిని అనలేదు, నువ్వే ఆలోచించు. నీతో పాటు కలిసి బ్రతికినటువంటి వారు, నీతో పాటు కలిసి తిరిగినటువంటి నీ స్నేహితులు నిన్ను ఎప్పుడు ముంచలేదా అని అడిగితే, ముంచారు ప్రవీణు. దేవునికి స్తోత్రం.
చెప్పండి హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో మనుషులు మన చుట్టూ తిరిగి భజన చేస్తున్నారంటే వాళ్ళు ముంచడానికని గుర్తెరగా. కానీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసు చుట్టూ తిరిగి భజన చేస్తే, యేసు చుట్టూ తిరిగి మనం గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు మనం ముంచడు. ముంచుతాడా? పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రాలు చెప్పినప్పుడు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మాత్రమే గణపరచాలి. రండి, ఎవరైనా ప్రభు నామని గణపరిచారా? మరి ప్రభు వారిని ఎలా గణపరిచారు? ఈ రోజున ఈ యొక్క గృహంలోనికి మన రాజుగారు వారు కుటుంబీకులు వచ్చినటువంటి విధానాన్ని బట్టి ఈ కూడికి ఏర్పాటు చేశారు. అది మాత్రమే కాదు కానీ మన రాజుగారి యొక్క జన్మదిన వేడుకలు కూడా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరో అన్నారు, నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ మాట, సామెత గుర్తు రావట్లేదు కానీ, ఒక దెబ్బకే కరెక్టే. దేవునికి స్తోత్రం. ఒక దెబ్బకే, ఒక ప్రార్థనకే, ఐ మీన్ 2 కూడికలకి ఒకే ప్రార్థన. దేవునికి స్తోత్రం. రండి, ప్రభు నామాన్ని గణపరిచినటువంటి వారు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా గ్రామమునకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు పస్కా పండుగకు ముందుగానే 6 దినముల ముందుగానే ఆ బేతనియా గ్రామానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అయ్యారు ఈ గృహానికి ఎప్పుడు రావాలి సార్? ఈ నెలాఖరికి. బాగానండి. ఈ గృహంలోనికి ఎప్పుడు రావాలి? నెలాఖరు లోపు రావాలి. ఏ నెల? ఈ నెలే. గతించిపోయిన నెల అనుకుంటారేమి కాదు. గతించిపోయినటువంటి నెల పక్కన పెట్టండి. ఈ ఫిబ్రవరి మాసంలోనే ఈ నెలాఖరులోనే వీరి కుటుంబీకులందరికీ అడిగి పెట్టాలి. కానీ నెల ముందే వచ్చేసారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నెల ముందే వీళ్ళు వచ్చేసారు. యేసు ప్రభుల వారు కూడా బేతనియా గ్రామానికి 6 రోజుల ముందుగానే వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి యేసు ప్రభుల వారికి ఆ బేతనియా గ్రామంలో ఉన్నవారు ఏమి చేశారని అడిగితే విందు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఏం చేశారు? గట్టిగా ఇప్పుడు ఏం చేశారు? విందు ఏర్పాటు. మనకే ఉంది విందు. ఆమేన్. మనకే విందు ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మీరు బాగా ఆలకించండి. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే బేతనియా గ్రామానికి రాగానే ఆ బేతనీలో ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ, ఆ బేతనీలో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు వచ్చాడని తెలుసుకొని యేసు ప్రభుల వారికి విందు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. ఆ విందులో ఒక సన్నివేశం జరిగింది. ఏంటా సన్నివేశం అంటే, అక్కడ లాజరు అనబడుతున్నటువంటి ఆ లాజరు అక్క మరియా ఉంది. ఆ మరియా ఉపచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. విందు ఏర్పాటు చేయడం గొప్పే, కానీ ఆ విందులో ఉపచారం చేయడం మరింత గొప్ప. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మన పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు, మన అనుకున్న వారు చాలా మంది ఉంటారు. కానీ మన మనసుని ఎరిగి మనకి దగ్గరగా ఉన్నవారు దేవుడు ఒకరినిచ్చాడు, ఆమెనే భార్య అంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. భర్త మనసు ఏంటో భార్య ఖచ్చితంగా గుర్తెరగాలి. ఆమేన్. అందుకని భార్య ఎక్కడ ఉంటుందండి? కూర్చునేటప్పుడు రైట్ సైడా లెఫ్ట్ సైడా? హార్ట్ ఎక్కడుంది? హార్ట్ నవ్వుతారేంటండి? హార్ట్ ఎక్కడుంది? లెఫ్ట్. ఇప్పుడు నా భార్య పక్కన ఉందనుకోండి, నా గుండెతో పాటు సమానం. దేవునికి స్తోత్రం. నేను అందుకే నా ఫోన్లో మై హాఫ్ అని రాశా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నాలోన సగభాగం. ఇప్పుడు బాగా ఆలకించండి. అక్కడ విందు జరుగుతున్నటువంటి సన్నివేశంలో అనేక మంది వచ్చి విందు ఆరగిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారికి విందు ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం మరియా అనేటువంటి స్త్రీ కనబడుతూ ఉంది. ఈ మరియా ఉపచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఉపచారం చేయడమే కాదు, ఆ ఉపచారం చేసేటువంటి సందర్భంలో అక్కడ జరిగిన మరొక సన్నివేశం చదవండి. 2వ వచన భాగం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను క్షమించాలి, ఇందాక మరియా అన్నాను కానీ అక్కడ రాయబడిన మాట మార్త. మార్త ఎప్పుడు కూడా ఉపచారం చేస్తుంది. ఆమె
పని ఎక్కువ చేస్తుంది. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తే ఈ మార్త ఎప్పుడైతే ఉపచారం చేస్తుందో అక్కగారైనటువంటి మరియమ్మ గారు ఒక విలువ కలిగినటువంటి అత్తరును తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అడుగుతాను, బాగా ఆలకించండి. మన జీవితంలో విలువ కలిగినటువంటి వస్తువు ఏముందో చెప్పండి మనలో. అమ్మా గుండెనా? ఓకే, గుండె ఇచ్చేస్తుందంటే చూద్దామా. ఓకే, ఇంకెవరైనా విలువ కలిగినటువంటి వస్తువు మన దగ్గర ఏదైనా ఉందంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి అమ్మా. దేవుని కృప, దేవుని చిత్తం. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అయ్యా శ్రీమంత్రి గారు, శివ గారు, రాజారావు గారు, ఎక్కడున్నారైనా? దేవునికి స్తోత్రం. విలువ కలిగింది ఏదైనా ఉందా? బంగారు. అబ్బో బంగారు, దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు కొన్ని పేర్లు పెట్టి భార్య, అమ్మాయి బంగారం ఏది అమ్మా, మా బంగారమ్మ గారు ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకే నీ పేర్లు ఊరికినే పెట్టరండి. ఆమేన్. కానీ బాగా ఆలకించండి. మార్తమ్మ ఉపచారం చేస్తుంది. ఈ యొక్క మరియమ్మ గారు యేసు ప్రభువుల వారు అక్కడ ఉన్నారనే విషయం తెలుసుకొని ఆ ఇంటిలోనికి ఆ విలువ కలిగినటువంటి అత్తరును తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి, అత్తరు సీసాలో ఉన్నంత వరకు ఆ సువాసన ఎవరికి రాదు. వస్తుందా? నువ్వు ఎంత విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఒకవేళ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చినా అది కబోర్డ్లో పెట్టావనుకో, ఎంత మాత్రం సువాసన రాదు. దాంట్లో ఉండేటువంటి పరిమళం అనేక మందికి వెదజల్లాలంటే దాని మూత ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేసినటువంటి దాన్ని ముందు మనం ఏం చేసుకోవాలి? ఆమేన్. కానీ ఇక్కడ గమనించదగిన ఒక మాట ఏంటి తెలుసా? విలువ కలిగినటువంటి అత్తరు తీసుకొచ్చిందంటే నేను అంటాను, నీ జీవితంలో నా జీవితంలో విలువ కలిగిన ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ వాక్యాన్ని నీలోనే ఉంచుకోకూడదు. అది అనేక మందికి వెదజల్లాలి. అనేక మంది జీవితాలు తెప్పరిల్లబడాలి. అనేక మంది కుటుంబాలు కట్టబడాలి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలపబడాలి. అనేక మంది జీవితాల్లో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మార్తమ్మ పని చేస్తుంది, కానీ మరియమ్మ అత్తరుని తీసుకుని వచ్చింది. అత్తరు మామూలుది కాదు, విలువ కలిగినటువంటి అత్తరు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 300 దేనారములు ఉంటుందంటది. ఎంతంట? గట్టి ఎంతంట? అక్కడ రాబడిన మాట పిన్నికోడలో 150 రూపాయలు. దేవునికి స్తోత్రం. ఒక దేనారం వచ్చి 150 రూపాయలు అయితే 300 దేనారములు లెక్కేయండి ఎంతో. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మన ఇంట్లోనే ఉంటాయి సీసాలు, మన ఇంట్లోనూ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతమందిని ఏర్పాటు చేసి విలువ కలిగినటువంటి అత్తరు మరియమ్మ గారు తీసుకొచ్చినట్టుగా ఆ యొక్క రాజుగారు వారి కుటుంబీకులు మేము ఇంటిలోనికి వచ్చాం, మీరందరూ ఇక్కడికి రండి, మీరు కూడా నాతో పాటు కలిసి దేవుని ఆరాధించండి. ఈ ఇల్లంతా కూడా సువాసనతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఏ సువాసన? అత్తరు కలిగినటువంటి వాక్యము కలిగినటువంటి ఈ సువాసనతో ఇల్లంతా నింపబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అత్తరుతో ఆ ఇల్లు ఆ సువాసనతో నింపబడితే నేను అంటాను, ఆ విలువ కలిగినటువంటి నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన నీ హృదయాన్ని, నీ జీవితమును, నీ కుటుంబాన్ని ఆ ఇల్లు సువాసనతో నిండినట్టుగా ఈరోజు నీ కుటుంబం కూడా ఆయన ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. విలువ కలిగింది ఏంటో తెలుసా? ప్రాముఖ్యమైన మరొక మాట, సమయం. ఆమేన్. సమయం పోతే మరలా అపోస్తలుడైన పౌలు తిమోతితో రాస్తూ ఉంటాడేమో తెలుసా? అయ్యా తిమోతి, నువ్వు చాలా యవన కాలంలో ఉన్నావు. ఈ యవన కాలంలో ఉండేటువంటి నీవు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది తెలుసా? సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాలే. నాకంటే ఎవరైనా పిలిస్తే, ఎవరైనా నన్ను పలకరిస్తే వారితో మాట్లాడతారులే, అప్పుడు సువార్త చెప్తారులే. అలా అనుకోవద్దు. సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు, సువార్తికని పరిచయ్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అత్తరుతో తీసుకుని వచ్చినటువంటి ఆ బుడ్డే ఎప్పుడైతే యేసు పాదాలకి పూయగానే ఆ ఇల్లు సువాసనతో నిండిపోయింది. దేవునికి స్తోత్రం.
నీ విలువైన సమయాన్ని యేసు పాదాల దగ్గర పెట్టాలి. ఆమేన్. ఎవరెవరికి ఇవ్వకూడదు ఇంపార్టెన్స్? యూ షుడ్ గివ్ యువర్ ఇంపార్టెన్స్ టు ద లార్డ్ ఓన్లీ. దేవునికి స్తోత్రం. ప్రభువుకి తప్ప, దేవునికి తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మన జీవితాల్లో భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇరువారు ఉండొచ్చు, పొరుగువారు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడే. ఆమేన్. చెప్పండి అమ్మా. నా నోరు బాగోపోయిన ఇంత గట్టిగా అడుగుతున్నా, మీరు మాత్రం పాస్టర్ గారు ముగించండి. అక్కడ విందు జరిగినట్టుగా మా కోసం విందు ఎదురు చూస్తా ఉంది పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అత్తరుతో నింపబడినటువంటి ఇల్లు ఒక మంచి సువాసన వచ్చినట్టుగా ఈరోజు దేవుని వాక్యంతో నింపబడినటువంటి మన హృదయం దేవుని కొరకు సువాసనగా మారిపోవాలి. ప్రజల కొరకు సువాసనగా మారిపోవాలి. కుటుంబానికి సువాసనగా మారిపోవాలి. మరి ఇంట్లో అనేకమైనటువంటి సువార్త నాదాలు వినబడాలి. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఇద్దరు కుమారుల కుటుంబంలో ఉంటే, ఇద్దరు కుమారులు కూడా ఒక తండ్రి పెద్ద కుమారుని బాగా ఎక్కువగా ప్రేమించి, నాన్న నువ్వు వెళ్ళి వేటాడి తీసుకొచ్చిన మాంసాన్ని నేను తిని నేను ఆశీర్వదిస్తాను రా నాన్న, నువ్వు త్వరగా వెళ్ళిరారా అని చెప్పి అతను ఆశీర్వదించి పంపించాడు. ఈ మాట వంటింట్లో ఉండేటువంటి అమ్మగారు అన్నారు. వినగానే పరిగెత్తుకుంటే చిన్న కొడుకు దగ్గరికి వచ్చి, ఒరే అన్ని ఆశీర్వాదాలు పట్టుకుపోతున్నాడు రా, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. వెంటనే మందులోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి బాగా బలిష్టమైనటువంటి గొర్రెను మేకను ఏదో ఒకటి తీసుకొచ్చిన తర్వాత నేను మీ నాన్న కొరకు విందుని సిద్ధం చేస్తాను, మీ నాన్నగారు ఆ విందు భోజనం ఆరగించి నిన్ను ఆశీర్వదిస్తాడురా, నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే కొడుకు అన్నాడు, నాన్న అమ్మా నాన్న మామూలుడు కాదే, ఎంత ప్రార్థన పరుడో తెలుసా, ఎంత భక్తిపరుడో తెలుసా, దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగిన వాడో తెలుసా, ఒకవేళ నేను అన్నని కాదని, ఒకవేళ నేను తమ్ముడని తెలిస్తే ఆశీర్వాదానికి బదులుగా నాకు శాపం వస్తుందమ్మా. ఈ మాట చెప్పగానే తల్లి అనబడినటువంటి సంఘం ఆ కుమారుణ్ణి సిద్ధపరిచి ఎటువంటి కూడా విభేదాలు రాకుండా, ఎటువంటి కూడా ఒకవేళ తెలిసిపోకుండా అతని మెడ చుట్టూ కూడా రోమము కలిగినటువంటి ఆ మేకతో ఉండేటువంటి ఆ మాంసమును, ఆ వస్త్రమును అన్ని కూడా కప్పేసింది. అన్నగారికి ఉండేటువంటి ఆ డ్రెస్ అప్ అంతా కూడా తమ్ముడికి చిన్న కొడుకు వేసింది. మంచిగా అత్తరవాసన కొట్టేసింది. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళగానే కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు, స్వరమేమో వేరుగా ఉంది, కానీ దాని ఏమంటారు తడివి చూస్తానేమో దేవునికి ఇస్తాను. గట్టిగా నన్ను మాట్లాడినామండి. అసలు ఆ కుమారుడు ఎలాంటోడో ఏంటనేది గుర్తుపట్టడానికి మరి నాన్న దగ్గరికి రా అని చెప్పి కౌగులించుకున్నాడంట తండ్రి. దేవునికి ఇస్తాం. కౌగులించుకున్నా కానీ గుర్తుపట్టలేకపోయాడు. నేను అంటాను, ఈరోజు నువ్వు నేను చేసేటువంటి ఆరాధన నా దేవునికి ఇష్టకరంగా ఉందో లేదో ఆయన గుర్తుపట్టగలడు. ఆమేన్. హల్లెలూయా. మంద దృష్టి కలిగినటువంటి ఇస్సాకు గుర్తుపట్టలేకపోయాడు. కానీ నా దేవుడు మంద దృష్టి గలవాడు కాదు. ఆయన నీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిన్ను ఆశీర్వదించగలడు. నువ్వు ఏడ్చినటువంటి ఏడుపుకు సంతోష వస్త్రాన్ని నా దేవుడు ఇవ్వగలడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 15వ వచనం రాయబడిన మాట, 22వ వచనం రాయబడిన మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఏ భారం? బాగా వినండి. ఈ మరియా ఎప్పుడైతే ఇంటిలోనికి వచ్చిందో వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలా, విలువైనటువంటి అత్తరుని తీసుకుని వచ్చింది. నేను అంటాను, ఆ విలువైన అత్తరు నీ సమయం కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీవే కావచ్చు. దాన్ని యేసు పాదాల దగ్గర పెట్టాలి. యేసు పాదాల దగ్గర పెట్టినప్పుడు, యేసు పాదాలకు పోసినప్పుడు, యేసు పాదాలు పట్టుకున్నప్పుడు మన జీవితాన్ని సువాసనగా మార్చగలం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి, విలువైనటువంటి దానిని ప్రభువు చేతికి అప్పగించాలి. అప్పుడు ప్రభు మనల్ని గణపరుస్తాడు. రెండు విషయం చెప్తాను. చదివిన మాట 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అత్త జటమాంసి ఎత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తలవెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పటి వరకు విందు భోజనాలతో నిండిపోయింది ఇల్లు. అప్పటి వరకు మనుషులతో నిండిపోయింది ఇల్లు. అప్పటి వరకు ఏ కూర వడ్డిస్తున్నారా, ఏ వడ్డిస్తున్నారా దానితో నిండిపోయింది ఇల్లు.
కానీ ఎప్పుడైతే అత్తరును ఒక్కసారిగా తీయగానే యేసు పాదాలకు పోయిగానే ఆ ఇల్లంతా కూడా వాసనతో నిండిపోయింది. ఎవరికి స్తోత్రం. పాడాలి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలకు తుడిచి పాడదాం. మగ్దలేని మరియా స్తోత్రం. యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలకు తుడిచి పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన చప్పట్లు. చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాపక్షమాపణ చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాపక్షమాపణ యేసు పాదాల చెంత యేసు పాదాల చెంత యేసు పాదాల చెంత యేసయ్యా యేసయ్యా నీకు సాధ్యమైనది యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఒకటి, విలువైన మన జీవితాన్ని ప్రభుకిస్తే మన ఇల్లు అనబడుతున్నటువంటి ఈ దేహము సువాసనతో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. రెండు, ఎటువంటి సువాసన? అత్తరుతో నిండిన వాసన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నన్ను మాట అడిగినవండి, యేసు ప్రభు నమ్ముకోకముందు, యేసు ప్రభు దగ్గరికి రాకముందు, యేసు ప్రభుకి రక్షణ పొందుకోకముందు, బాప్తిసం తీసుకోకముందు మన వాసన ఎలా ఉండేది? మన దగ్గరికి ఎవరైనా వచ్చేవాళ్ళ? మనతో మాట్లాడేవారా? మనకి ఎవరైనా విలువిచ్చేవారా? మనతో సంభాషించేవాళ్ళ? నేను ఉన్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో, ఆయన రక్తములు మనం ఎప్పుడైతే కడగబడ్డామో, మన పాపములు క్షమించబడ్డాయో, ఇప్పుడు మన జీవితం మారిపోయింది. కంపు వాసన పోయింది, సువాసన వచ్చేసింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని మీరు ఆలోచన చేస్తే పరమగీతాల గ్రంథంలో ఒక ప్రియుడు గురించి ప్రియురాలు మాట్లాడుతుంది. ఏమని తెలుసా? అయ్యా, అసలు నీ సువాసన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నా ప్రాణేశ్వర, అసలు 10,000లో అతి సుందరుడు. ఆమె గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రియుడు అంత సుందరుడు వాడైతే ఆయన దగ్గర ఉండేటువంటి మనము ఎంత సుందరంగా ఉండాలి, ఎంత అందంగా ఉండాలి, ఎంత రెడీ అవ్వాలి, ఎంత సువాసన రావాలి. దేవునికి స్తోత్రం. ఒక రాజుగారు ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు పంక్తిలో కూర్చునేటువంటి వారందరికీ కూడా మంచి వస్త్రాలు ఇచ్చాడంట రాజు. ఒకరోజు ఏం చేశాడంటే, ఈ వస్త్రాలు మీకు ఎందుకు ఇచ్చారో తెలుసా? రేపొద్దున విందు ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందు పంక్తిలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ మంచి వస్త్రాలు ధరించుకొని రావాలి. దేవునికి స్తోత్రం. మీ వస్త్రాలు కాదు, నేను ఇచ్చిన వస్త్రాలు వేసుకొని రావాలి అని ఎప్పుడైతే రాజుగారు ఆజ్ఞాపించారో, ఆ రాజు మాట విన్న వారందరూ కూడా ఒక్కొక్కరు ఆ వేసుకొని ఆ ధరించినటువంటి ఆ వస్త్రాలతో విందు పంక్తులకు వస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వాళ్ళు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఒకడు మాత్రం ఆ రాజుగారు ఇచ్చినటువంటి వస్త్రాలు వేసుకురాకుండా మురికి వస్త్రాలతో, కంపు కొట్టేటువంటి వస్త్రాలతో అలాగే లోపలికి వచ్చేసి తన కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ మంచి వస్త్రాలు, అందరూ టీవీగా, అందరూ చాలా మంచిగా రెడీ అయ్యి అందరూ టీవీగా అందరూ కూర్చున్నారు. కానీ ఎక్కడో ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. దేవునికి స్తోత్రం. రాజుగారు వచ్చారు, అందరిని చూశారు. ఆ వస్త్రాలు వేసుకున్నట్టు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పలకరించి, సెకండ్ ఇచ్చి, శుభాలు చెప్పి అనేక రీతిగా వారికి కావలసిన అతిథి మర్యాదలు అన్నీ చేస్తాడు. కానీ ఒకరే ఆయన దగ్గరికి రాగానే అతని దగ్గర కప్పు కొడుతూ ఉంది, వాసన వస్తూ ఉంది, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు, సెకండ్ ఇవ్వలేకపోతున్నాడు, ఏమి మాట్లాడలేకపోతున్నాడు. వెంటనే అతను అడిగారు, ఎరా ఎవరెక్కడ? చిత్త మహారాజా, వీడికి వస్త్రాలు ఇచ్చారా? ఇచ్చామండి. మరి ఎందుకు తీసుకురాలేదు? అడగండిరా అని అడిగితే ఆడన్నాడంట, రాజా మీరు ఇచ్చినటువంటి వస్త్రాలు తప్ప నా దగ్గర వేరే మంచి వస్త్రాలు ఏమీ లేవు, రేపొద్దున వేసుకుందామని చెప్పి అది లోపల దాచిపెట్టండి రాజా అని చెప్పి సంభాషించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
కానీ ఇక్కడ ఆలోచిస్తే రాజు చెప్పినప్పుడు నువ్వు వేసుకురాకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వేసుకోవడానికి నీ చిత్తం చెల్లదక్కడ, నీ మాట చెల్లదెక్కడ. ఆ రాజుగారు చెప్పినట్టుగానే మనం విన్నాం. దేవునికి ఇస్తాం. వెంటనే రాజుగారు ఏం చేశారు? రే వీడిని తీసుకెళ్ళి చీకటి. ఎందుకు? నా మాట నేను చెప్పినట్టుగా నడుచుకోలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా మనం చేయగలిగినప్పుడు మన జీవితాల కార్యాలు జరుగుతాయి. మీరైనా నేనైనా యేసు ప్రభు దృష్టిలో అందరూ సమానమే. నువ్వు ఎక్కువ కానుకిస్తున్నావని నేను ఎక్కువగా ప్రేమించడు, నేను తక్కువ ఇస్తున్నానని నన్ను తక్కువ ప్రేమించడు. అందరూ సమానమే. మనకే తారతమ్యాలు కదా, మనకే తారతమ్యాలు, మనకే విభేదాలు. దేవునికి స్తోత్రం. ఒకటి, విలువగా నీ జీవితం ఉండాలంటే యేసు ప్రభుకి విలువైన నీ జీవితాన్ని అంకితం చేయి. రెండు, ఆ విలువైన జీవితంలో సువాసనగా మారాలంటావా? యేసు పాదాలు పట్టుకో, అప్పుడు నీ జీవితం సువాసనగా మారుతుంది. దేవునికి స్తోత్రం. మూడో విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. నెక్స్ట్, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పి బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఎండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకడు ఆరాధించాడు, ఇంకోవాడిని ఆరాధించినవాడు. ఒకడు పాడాడు, మరొకరిని పాడనివాడు. ఒకడు రాడు, వచ్చేవాడిని. అక్కడ ఇస్కరియోతుడు ఉన్నాడంట. బాగా వినండి. ఈ యోధా అంటున్నాడు అందరి ముందు లేచి, అమ్మాయి ఎందుకు ఈ 300 దేనారములు విలువ చేసేటువంటి ఈ అచ్చ జట్టు మాంస యొక్క అత్తరును నేలపాలు చేసేవేంటి? ఊరుకో. అది ఒకవేళ అమ్మి ఆ డబ్బులు బేదలకు ఇస్తే ఎంత బాగుంటుంది. దేవునికి ఇస్తాను. గట్టిగా హల్లెలూయా. ఆడు ఊరికి నల్లా ఏదో బేదల మీద ప్రేమ కలిగి మాట్లాడలా. నేను ఎందుకంటున్నానంటే ఎంతగా క్రిటిసైజ్ చేయబడుతున్నా, ఎంతగా నిందించబడుతున్నా ప్రభు కొరకు ఏది చేయాలనుకుందో అది చేసింది మరి. దేవునికి ఇస్తాను. గట్టిగా హల్లెలూయా. అందుకని చివరి అంటాడు యేసు ప్రభు, అయ్యా యోధా, ఆమె తీసుకొచ్చినటువంటి అత్తరును నా మరణం వరకు ఉండనివ్వండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మూడో విషయం మనం అర్థం చేసుకుంటే, ఎవరో ఏదో అన్నారని నీ రక్షణ మాత్రం కోల్పోవద్దు, నీ భక్తి జీవితాన్ని కోల్పోవద్దు, నా దేవుడికి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని కోల్పోవద్దు. ఆయన కొరకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో నీ విలువైన జీవితాన్ని సబ్మిట్ చేసావా, సువాసనగా మార్చుకున్నావా, యేసు కొరకు రక్షింపబడి అనేక మందిని రక్షించాలనుకుంటున్నావా, అలాగైతే ముందుకు సాగిపో. దేవునికి గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్పిన, యోధా ఇస్కరియోతు మాట్లాడుతున్నా వెంటనే అత్తరు ఎత్తేసి వెంటనే బయటికి తీసుకెళ్ళలేదు మరియా. ఆమె ఒక్కసారి యేసు కొరకు తీసుకొచ్చింది, యేసు కొరకు మాత్రమే వాడింది. ఆమె మన మాట వినబడుతుందా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, రాజుగారు ఏ రీతిగా అయితే ప్రభు కొరకు నిలబడ్డారు, వారితో పాటు కుటుంబం కూడా నిలబడాలి. ఆమె భర్త చెప్పింది చేయాలి భార్య. మాయ్ ఇదిగా నాకు రావడం లేట్ అవుతుంది, నువ్వు రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపో, నేను వస్తాను అన్నప్పుడు వెళ్ళాలద్దా? మీరు రండి, ఇద్దరు కలిసి వెళ్దాం, మంచిది, తప్పు కాదు. కానీ లేట్ అయిపోతుంది, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అమ్మాయి పిల్లలు రెడీ చేయి అన్నప్పుడు రెడీ చేయాలి. భార్య చెప్పినట్టుగా భర్త కూడా నడిచి, అమ్మా ఏమండి ఈరోజు ప్రార్థన ఉందండి, ఆదివారం నాడు రాజుగారితో చెప్పండి, వర్మార్తో చెప్పండి, మన ప్రభులో ఉండాలి అని చెప్పినప్పుడు రాజుగారు కూడా వినాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎన్నో పనులు ఉంటాయి, తప్పులేదు. ఇంకో మాట చెప్పిన, రాజుగారికి దేవుడు ఇచ్చిన మనస్సు అందరినీ ప్రేమించే మనసు. ఆమె ఇందాక ఇక్కడ ఊరికి చిన్నపిల్లలాగా ఏడ్చేశారు. చిన్నపిల్లలాగా ఎవరు ఎడతారండి? ఎవరు చూస్తారు? చెల్లేమో మాట వినట్లేదు. ఈరోజు అన్నగారు ప్రార్థన పెట్టుకున్నారు రామ అంటే రాదు, కానీ సంక్రాంతి పండుగ రాగానే వచ్చేస్తుంది. నన్ను క్షమించాలి రాజుగారు. సంక్రాంతి పండుగ వచ్చేసింది ఇంకో వదిలి గారితో పాప చాలా జాగ్రత్తగా మాట్లాడి, అన్నగారు ఏమైనా తీసుకొచ్చారేమో. అసలు అన్నగారు తీసుకొచ్చింది నీకోసం, ఆ తీసుకొచ్చింది నీకోసం. అన్నయ్య ప్రార్థన పెట్టుకున్నప్పుడు రావా? ప్రార్థన చేయవా? కుటుంబంలో ఉండవా? మరి ఇదేం బంధం? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డారు, చెల్లి పెళ్లి చేసినప్పుడు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు చెల్లి ఆ రీతిగా బ్రతుకుతున్నప్పుడు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇందాక కూడా ఒక మంచి మాట చెప్పారు, నాకు తల్లి లేరండి, మా అత్తగారే నాకు అమ్మ. మా అత్తగారే మా అత్తగారిని ఇక్కడ తీసుకొచ్చి మంచిగా చూసుకోవాలని ఆలోచన అండి. ఎవరికి వస్తుందండి ఆలోచన? దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, రాజుగారు ఎందుకు వచ్చింది అన్నీ, అసలు మీ అత్తగారిని మీ దగ్గర పెట్టుకోవడం ఏంటండి, అలా ఆయన గారు లేరా, మీ బామర్తి గారు లేరా, వాళ్ళు చూసుకోలేరా, అసలు మీకేంటి నొప్పి అని చెప్పి చాలామంది అనేవాళ్ళు ఉంటారు. దేవునికి ఇస్తారు. ఎవరు ఎన్నన్నా అత్తగారు అమ్మతో లేదంటే తల్లితో సమానంగా భావించేటువంటి వారు ఎంతకైనా దేవుని యొక్క రాజ్యము కొరకు బ్రతకడానికి ఇష్టపడతారు. దేవునికి ఇస్తారు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటి నీ విలువైన జీవితం ప్రభు నీకు ఇచ్చాడు, ప్రభుకి ఇచ్చేయి. 2, ఆ విలువైన జీవితంలో నువ్వు సువాసనగా మారాలంటే యేసు పాదాల దగ్గరికి రా. ఆ ఇల్లు ఆ సువాసనతో అత్తరుతో నింపబడినట్టుగా ఈ ఇంటిని నా ప్రభు అత్తర వాసనతో అనగా వాక్యంతో నింపునుగాక. హల్లెలూయా. ఈ రాజుగారి జీవితాన్ని బట్టి అనేక మంది మార్చబడుదురుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 3 ఆమె చివరి వరకు దేవుని వెతికేటువంటి వారిగానే బ్రతకగలిగింది. దేవునికి స్తోత్రం. మనము కూడా మన ఊపిరి ఉన్నంత వరకు ప్రభు బాటలోనే సాగిపోవాలి. ఆమె బ్రతకూడదా? ఖచ్చితంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇది ఇంటిని గురించినటువంటి వాక్యం. ప్రభు ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మన వెనుకల ఫలాభివృద్ధి జీవించును గాక. అత్యధికమైన మేలుతో నింపును గాక. ఒక మాట బర్త్డే గురించి చెప్పి నేను ముగిస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో 103వ సంకీర్తన 14వ చరణం. సమయమైంది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు పుట్టినది మొదలు ఇప్పటి వరకు కూడా నా దేవుడు అనేక సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మనమెవరో మట్టివారం. మట్టివారు. ఆయనకి జ్ఞాపకం ఉంది. నేనంటాను మనం మట్టివారమని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ప్రభు మనకి జ్ఞాపకం ఉన్నాడా? ఒక్క మాట 103వ సంకీర్తన 4వ వచన భాగం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో ఒత్తిడి. అక్కడ వర్మ గారు పిలుస్తూ ఉంటారు, రే మనం అటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ దించు, ఇక్కడ దించు. ఇంట్లోనే ఈ భారం మోస్తారా, అక్కడ ఆ కారు భారం మోస్తారా, ఆ వర్మగారి భారం మోస్తారా, అటు ఆ చెల్లి భారం మోస్తారా. ఎన్నున్నా సమాధిలోనికి వెళ్ళిపోవలసినటువంటి మనలను ఇదిగో రాజుగారి సైతం ఆయన ఎంతగానో లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. కరుణా కటాక్షములైనటువంటి కిరీటాన్ని వారికి ధరింపజేశాడు. అట్టి కృప అట్టాశీర్వాదము వారికే కాదు మనందరికీ కలుగునుగాక. ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. అట్టాశీర్వాదాలతో ప్రభు నింపునుగాక. ఈ మాటలు మన వినికిడిలో ఆయన ఫలింప చేయనుగాక. మనందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి పాట పాడిన తర్వాత పలారు పంచిపెట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మనం తీసుకుందాం. ఓకే, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సహోదరి గారు ప్రార్థన చేస్తారు. చెయ్యి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా పరమ తండ్రి, హల్లెలూయా. యేసురాజానికి వందనాలు నాయనా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మమ్మల్ని ప్రేమించి నాయన నీ సంఘాన్ని నాయన నీ ప్రేమించి నాయన ఈ గృహంలో చేర్చి నాయన రాజానికి తన భార్యను బిడ్డను జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు ప్రార్థన నాయన ప్రార్థన చేయడానికి